మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ డాక్టర్ ప్రభావతికి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ఉండి ఎమ్మెల్యే గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుపై వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టోడియల్ టార్చర్ అంటే ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇదే కేసులో ఇప్పటికే ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా అప్పట్లో ఉన్న విజయపాల్ ని సుప్రీంకోర్టు కూడా బెయిల్ తిరస్కరించడంతో ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. అయితే ప్రభావతికి ఇప్పుడే గతంలోనే జిల్లా సెషన్స్ కోర్టులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేయగా ఆ బెయిల్ పిటిషన్ ను సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఆమె డాక్టర్ ప్రభావతి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఈ రోజు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో ఉండగా బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని స్పష్టం చేసింది. ఈ కేసులోనే అప్పట్లో రఘురామకృష్ణరాజు గుండెపై కూర్చొని పిడిగుత్తులు గుద్దారు అని చెప్పి కూడా ఆయనపై హత్యాయత్నం చేశారు అని కూడా గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబుని విచారణకు పిలిపించి ఒంగోలు ఎస్పీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ప్రస్తుతం ఒంగోలు ఎస్పీ వ్యవహరిస్తున్నారు. ఇక ప్రభావతి విషయంలో మాత్రం ఆయన కాలికి విపరీతంగా దెబ్బలు తగిలి ఆయనకి రక్తస్రావం జరుగుతున్నప్పటికీ కూడా సంబంధిత డాక్టర్లందరూ కూడా ఆయనకి బాగా దెబ్బలు తగిలాయి అని చెప్పి కూడా తమ నివేదికలు ఇచ్చినప్పటికీ ప్రభావతి ఆ నివేదికను మార్చి ఆయనకి ఎటువంటి గాయాలు కాలేదు అని చెప్పి నివేదిక ఇచ్చారు అని చెప్పి పోలీసులు అభియోగం మోపారు. ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభావతిని అదేవిధంగా విజయపాల్ ను కామేపల్లి తులసిబాబు వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అప్పటి సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వాళ్ళ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లలేదు. మిగతా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా హైకోర్టు గాని సెషన్స్ కోర్టు గాని బెయిల్ తిరస్కరించింది. విజయపాల్కి అయితే సుప్రీంకోర్టులో కూడా బెయిల్ తిరస్కరించారు. ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు వరకు వెళ్లటం, సుప్రీంకోర్టు కూడా ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసుకు సంబంధించి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణరాజును రిఫర్ చేసింది. ఆర్మీ ఆసుపత్రి ఆయన కాలుకి ఎడిమా ఉందని, కాళ్లు వాసిని అని, దెబ్బలు తగలటం వలన కాళ్లు వాసి రక్తస్రావం జరిగిందని, ఆయనకి కాలు ఎముక కూడా చిట్లింది అని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి అప్పట్లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు అప్పట్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇప్పుడు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించడంతో హైకోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకొని ప్రభావతికి ముందస్తు బెయిల్ తిరస్కరించింది. సుమిత్. రైట్, థ్యాంక్ యూ రామారావు.